ఆరాధ్య నాయకుడు మరి ఈ మధ్యనే మా కాంగ్రెస్ పార్టీకి ఎస్సీగా ఇక్కడ నుంచే మీ యొక్క ప్రచారం మొదలుపెట్టి మరి మీరు యొక్క విజయాన్ని సుసాధ్యం చేసుకున్నారు. మా యొక్క కోరిక సార్, మీరు రాగానే మా మండపంలో మరి రైలింగ్, స్టీల్ రైలింగ్ కావాలంటే భక్తులందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఆలయ కమిటీ చైర్మన్ బద్దం తిరుపతి రెడ్డి గారు, మరి వారి పాలకవర్గం, అదేవిధంగా నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్ గారు లక్ష్మీ రామరెడ్డి గారు, వారికి కూడా భగవంతుని ఆశీస్సుల వల్ల మంచి జరగాలని, మంచి చేయాలని కోరుకుంటూ వాళ్ళకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి నేను నా ప్రచార ప్రయాణాన్ని ఈ దేవుడి దగ్గర ముడుపు గట్టి ప్రారంభించడం జరిగింది. కడప గెలిచిన తర్వాత కూడా ఆ ముడుపు తీర్చడం జరిగింది. నేను నా మిత్రులు వచ్చినప్పుడు రీలింగ్ కావాలంటే ఇమీడియట్గా శాంక్షన్ చేసి దాన్ని చేసిన. ఇప్పుడు ఏదైతే మన షెడ్ కావాలి అన్నదానానికి, ఆ షెడ్ని అంటే ఎలక్షన్ రావడము, దీని గడబడి ఉండడము, ప్రొసీడింగ్స్ ఇప్పించకపోవడం జరిగింది. మరి తప్పకుండా ఆ షెడ్కి త్వరలోనే ఎంత అవుతుందో కొంచెం ఎస్టిమేట్ వేసుకొస్తే ఈసారి 10 లక్షలు ఎంత అవుతుందో అంత పెట్టేస్తాను. మళ్ళీ తర్వాత ఏదైతే ఉన్నదో దానికి కూడా ఈ గుడి అవసరాలకు నేను అండగా ఉంటా. నా చేతోడు వాటోడుగా నాకు చేతనైనంత సహాయాన్ని నేను చేస్తా. ఆ భగవంతుడి కరుణా కటాక్షం వల్ల, అందరి ఆశీస్సుల వల్ల నేను ఎమ్మెల్యేనైనా తప్పకుండా ఈ టెంపుల్ అభివృద్ధి కోసం నేను తప్పకుండా తోడ్పడతాను. తర్వాత మనం అందరం కూడా ఇక్కడ ఈ రోజు లోపల భక్తి అనేది చాలా సన్నగిలుతూ ఉన్నది. కానీ మీరు అందరూ వచ్చినారు, మనం చూస్తున్నాం మన పిల్లల్ని. అంటే ఒక మాట చెప్పాలనిపించింది ఈ దైవ సన్నిధిలో. ఎందుకంటే పిల్లలకు మనం యూట్యూబ్లు, వాట్సాప్లు, ఆ తర్వాత వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నారు. కానీ భక్తి ఛానళ్ళు కానీ, భక్తి గురించి కానీ ఏది కానీ, ఇంతకుముందు మేము సమ్మర్లో ఉంటే గీతోపదేశాలు ఉండేది కరీంనగర్లో, బోధించే కార్యక్రమం ఉండేది. మరి నేను కూడా ఇక్కడ మంచి మండపం ఉన్నది, పక్కన స్థలం ఉన్నది, ఏదో ఒకరు సండేనో సాటర్డేనో సెలవు దినాలలో ఒక భక్తి గురించి చెప్పే కార్యక్రమాన్ని, గీతోపదేశాలైనా కానీ, ఇంకా జిల్లా గ్రంథాలయ కమిటీ చైర్మన్ సత్తు మల్లేశం గారు పాల్గొనడం చాలా సంతోషం. తమ్ముడు వస్తాడో లేడో అనుకున్నా కానీ నాతో పాటు ఈ లక్ష్మీ గణపతి ఆశీస్సులు పొందడానికి వచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఎక్స్ఎంపీపీ దామోదర్ గారు, ఎక్స్ఎంపీపీ రమణారెడ్డి గారు, పులి కృష్ణ గారు ఏఎంసీ చైర్మన్, మా మండలాధ్యక్షులు ఉపేందర్ రెడ్డి గారు, అదేవిధంగా మా తమ్ముళ్ళు అందరికీ పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున, సంగు దేవన్న గారికి, మొత్తం అందరికీ, మా విలేజ్ కమిటీ, మా డాక్టర్ సాబ్ అయితే మంచి పాటలు పాడుతూ ఉన్నాడు, మంచి భక్తి గీతాలు అందరికి నేర్పిస్తూ ఉన్నాడు. మరి ఇదే విధంగా కొనసాగాలని మీకు 15వ వార్షికోత్సవ శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఆ రోడ్డు విషయం మాకు పోటీ చెప్పినాడు, ఆ రోడ్డు కూడా తొందరలోనే అయిపోతుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్యారంటీ ఇవ్వలేక ఆగింది. ఆగిపోయిన వారం 10 రోజుల లోపల తప్పకుండా మొదలవుతుంది. ఏదైనా కూడా ఈ ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు మీకు అందరికీ తెలుసు, రేవంత్ రెడ్డి గారు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.